హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. మనం కార్ తీసుకున్నాక కార్లో కొన్ని యాక్సెసరీస్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. లైక్ ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్ యాక్సెసరీ ఏంటిదో తెలుసా? ఫస్ట్ ఏంటిదంటే మ్యాట్స్ అనమాట. డోర్ మ్యాట్స్. ఆ డోర్ మ్యాట్లు ఎట్లాంటివి అయినా కొనుక్కోవచ్చు, కానీ నేనేమంటా అంటే ఆ డోర్ మ్యాట్లు మంచిగా ఉండాలి. సారీ, డోర్ మ్యాట్లు అంటున్నా, ఫ్లోర్ మ్యాట్లు. ఇవి వచ్చేసి బకెట్ టైప్ మ్యాట్స్ గైస్. అంటే ఇవి 1600కి ఏమో ఆర్డర్ ఇచ్చిన నేను అమెజాన్లో. ఎట్లా అంటే మన చెత్త పడితే దీంట్లోనే పడుతుంది, ఇట్లనే ఎత్తి వాడేయచ్చు అనమాట. ఇట్లా తీసి ఎత్తి వాడేస్తాం. సో ఈ మ్యాట్స్ బాగుంటాయి అనమాట. ఇట్లాంటివి తీసుకుంటే మంచిది. నార్మల్గా 500-600కి నార్మల్ రబ్బర్ మ్యాట్స్ ఈ మోడల్ వచ్చేస్తాయి. ఇది కొంచెం బాగుంటుంది, మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ యాక్సెసరీస్ డోర్కి ఏంటిదంటే జనరల్గా ఇవన్నమాట. అంటే జనరల్గా ఇట్లా మనం డోర్ ఓపెన్ చేస్తాం కదా, డోర్ ఓపెన్ చేసినప్పుడు గోడ తగులుతుంది, లేకపోతే పక్కకి ఏదైనా కార్ ఉంటే కార్కి తగులుతుంది. సో ఇది ఇక్కడ పెట్టుకోవాలి. నేను అంటిస్తా. ఇంకొక ఇంపార్టెంట్ యాక్సెసరీ ఏంటిదో తెలుసా? జనరల్గా కార్ క్లీన్ చేయాలి కదా, తుడుచుకోవాలి మనం. సో ఇది కొనుక్కోవచ్చు. ఇది 200కి 150కో ఇదొకటి. ఒక క్లీనింగ్ క్లాత్ వస్తుంది ఫ్లిప్కార్ట్లో. అంటే ఏదైనా తీసుకోవచ్చు, మీ చాయిస్గా. నేను తీసుకున్నా, జస్ట్ చెప్తున్నా అంతే. ఇంకోటి ఏంటంటే నేను ఇవి గైస్ అంటే 68 రూపీస్కి 78 రూపీస్కో 4 వచ్చినాయి మీషోలో. ఇవి జస్ట్ ఇట్లా హ్యాంగ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఏదైనా కవర్స్ ఎట్లా ఏమైనా ఉన్నాయనుకోండి, అవి ఇట్లా డైరెక్ట్ ఇక్కడ హ్యాంగ్ చేసేసుకోవచ్చు. ఇట్లా ఉంటుంది అనమాట. ఇది ఇట్లా హ్యాంగ్ చేసుకుంటే ఇక్కడ ఉంటుంది. ఇది ఉంది కదా, ఇది డబుల్ది అనమాట. ఇక్కడ కవర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎవరైనా కూర్చొని ఇక్కడ వెనకాల ఫోన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకొక క్రేజీ యాక్సెసరీ ఉంది గైస్ మన దగ్గర. ఆ క్రేజీ యాక్సెసరీ ఏంటంటే ఇదేంటంటే ఇట్లా చూసారు కదా, మనకి పంచ్ ఈవీలో ఏంటిదంటే బ్యాక్ సైడ్ రేర్ వెంట్ ఏసీ రాదు, కానీ ఫోన్ పెట్టుకోవడానికి ఒక ఛార్జింగ్ కేబుల్ పెట్టుకునే స్పేస్ ఉంటుంది, సి టైప్ది ఇక్కడ. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇది ఉంది కదా, ఇది ఇక్కడ ఫిక్స్ చేస్తాం అనమాట. ఇట్లా లేపి ఇక్కడ ఫిక్స్ చేసేస్తాం. ఇది జస్ట్ చిన్న బ్లోయర్ అంతే. మీరు చూస్తే ఇది ఫ్యాన్ వచ్చేసి యాంగిల్ కరెక్ట్గా సరిపోయింది. ఈ హుక్స్ పెట్టిన తర్వాత ఇది కొంచెం పైకి ఎలివేట్ అయింది అనమాట. సో ఇప్పుడు మనం ఫ్యాన్ ఆన్ చేస్తే కూడా కరెక్ట్ ఫేస్కి తగులుతుంది అనమాట. ఓకే, ఇంతకుముందు సరిగా తగలతలేకుండే, ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. ఇది లెవెల్ 1 స్పీడ్. దీంట్లో 3 లెవెల్స్ ఉంది ఫ్యాన్ కూడా. ఇది లెవెల్ 2, ఇది లెవెల్ 3. సేమ్ ఇది నేను ఇక్కడ కూడా ఫ్రంట్ ఫిక్స్ చేసిన అనమాట. మీకు ఫ్రంట్ చూపిస్తా. ఇది ఇక్కడ ఫిక్స్ చేసిన గైస్. నేను నెక్ ఎందుకు పెట్టినా అంటే జనరల్గా ఎంత వేడి ఉన్నా సరే మనం ఇట్లా నెక్కి గాలి వస్తే బాడీ కూల్ అవుతుంది అనమాట. తనకంత గాలి అవసరం లేదు, సో తన సైడ్ నేను పెట్టలేదు. మీకు చూపిస్తా. ఇప్పుడు జస్ట్ ఇది స్పీడ్ మోడ్ 1లో ఉందన్నమాట. గాలి జుట్టు ఎగురుతుందా వెనుక? ఎగురుతుంది, బట్ గాలి వస్తుంది గైస్. నాకు ఐ కెన్ ఫీల్ ద ఎయిర్. గాలి వస్తుంది. మీకు మేబీ దీని సౌండ్ వస్తుండొచ్చు. సో లెవెల్ 2లో ఇంకొంచెం స్పీడ్ పెరుగుతుంది. ఇది లెవెల్ 3. లెవెల్ 3 ఇంకొంచెం స్పీడ్ వస్తుంది అనమాట. దీంట్లో ఇది కూడా ఉంది గైస్, ఇట్లా పైకి కిందికి అనుకోవచ్చు. సో యూ కెన్ సీ మై హెయిర్ మూవింగ్. ఇది లెవెల్ 3, ఇది లెవెల్ 1, ఇది లెవెల్ 2. సో గాలి వస్తుంది గైస్, బాగుంది. ఇది వెనకలో ఎవరైనా కూర్చున్నా కానీ కూడా ఇది వెనక సైడ్ ఈ సీటుకి పెట్టినాం కదా ఇట్లా వెనక్కి, ఇక్కడ జస్ట్ మనం కనెక్షన్ చేసినామంటే ఇటు సైడ్కి ఆన్ చేసుకోవడమే. అప్పుడు వెనక సైడ్ కూడా గాలి వస్తుంది. నువ్వు ట్రై చేసినావు బేబీ?
తను ట్రై చేయలేదు గైస్, బట్ తనకు అవసరం లేదు అంత గాలి, నాకే కావాలి. నాకైతే చాలా బాగుంది గైస్ ఇది. అంటే ఇక్కడ మనకి స్పైన్ తగలగానే ఏంటిదంటే కొంచెం బాడీ తొందరగా కూల్ అవుతుంది. మనకి ఇక్కడ వెంటిలేటెడ్ సీట్స్ ఏంటంటే బంప్స్ లైట్ గా కూల్ అవుతాయి, బట్ ఇక్కడ కింద అవుతుంది గైస్, ఈ పార్ట్ అవ్వదు, బ్యాక్ అవ్వదు. సో నేనేంటంటే కొంచెం బ్యాక్ కూడా కూల్ అవుతే బాగుంటుంది అని చెప్పి ఇది ఇక్కడ పెట్టిన అనమాట. సో ఇలా కింద అనుకుంటే ఇక్కడ మంచిగా గాలి వస్తుంది. ఇంకొక యాక్సరీ నేను ఇంట్లో మర్చిపోయినా గైస్, అది సర్వీస్ సెంటర్ కి బ్రేక్ ఫిక్స్ చేయని పోతున్నా అని. అదేంటిదంటే వాషర్ కంపెనీది వాక్యూమ్ క్లీనర్ అనమాట. ఇట్లా ఓపెన్ చేసినప్పుడు లేకపోతే మనం ఊరికి ఎక్కి దిగుతుంటాం కదా, మట్టి చాలా పడుతుంది. అది ఇంట్లో మర్చిపోయినా. అది మేబీ 1600 అప్రాక్స్ ఏమో ఉంటుంది. ఇంకొకటి ఏంటిదంటే ఇది గైస్, ఇది చూసారు కదా, ఇది ఏంటంటే ఇలా టిష్యూస్ తీసుకోనికి అనమాట. సమ్ 170 ఏమో ఉండే, జెప్టోలో ఆర్డర్ చేసిన, మీషోలో ఇంకా తక్కువకి వస్తుంది. నేను ఏమన్నా నా బేబీ ఆడ మంచిగా ఉంది కదా. ఇది ఇట్లా సింపుల్గా ఉంటుంది గైస్, ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు తొందరగా వెళ్ళిపోతాం గైస్. నా వైఫ్ ఆఫీస్కి మార్నింగ్ 4:30కి అట్లా స్టార్ట్ అవుతాము. అందుకని ఏం చేసిన అంటే ఒక మిర్రర్ది కూడా ఆర్డర్ ఇచ్చిన మీషోలో, 350 366 అది వస్తుంది. అదేంటంటే మిర్రర్ వచ్చి సైడ్కి లైట్ వస్తుంది అనమాట. ఇది ఇట్లా మొత్తం మిర్రర్ వస్తుంది. మనకేంటంటే జస్ట్ ఇక్కడ మధ్యలో చిన్న మిర్రర్ ఉంటుంది కదా, చిన్న మిర్రర్ కూడా లైక్ ఒక మిర్రర్ ఆర్డర్ ఇచ్చిన అనమాట, అది వస్తుంది. ఇంకొకటి ఏంటిదంటే ఏదో మర్చిపోతున్నా గైస్ సంథింగ్. ఇవి ఉన్నాయి కదా, ఈ ఇన్ఫోటైన్మెంట్ ఇది ఉంది కదా, దీనికి స్క్రీన్ గార్డ్ ఆర్డర్ ఇచ్చిన. ఆ స్క్రీన్ గార్డ్ నేను వేయలేదు ఇంకా, స్టీరింగ్కి వేసిన. స్టీరింగ్ పైన స్క్రీన్ గార్డ్ ఉంది, నేనే వేసిన. అండ్ దీనిపైన కూడా వేసిన గైస్, దీనిపైన కూడా యాక్చువల్లీ స్క్రీన్ గార్డ్ ఉంది. మేబీ అది తెలియకపోవచ్చు, బట్ వేసిన అనమాట. ఆ ఇన్స్టలేషన్ వీడియో దొరికితే పెడతా మీకు, తీసినా కానీ అది ఎడిట్ చేసి అప్లోడ్ చేయలేదన్నమాట. అండ్ ఇన్ఫోటైన్మెంట్కి ఇంకా మన ఇది ఉంది కదా, ఈ స్క్రీన్, దీనికి కూడా ఉండే స్క్రీన్ గార్డ్, కానీ మనం ఏం వాటిని టచ్ చేయం కదా, ఎందుకని చెప్పి వదిలేసిన. దీనికి కూడా ఇన్ఫోటైన్మెంట్కి ఒక దానిపైన ఒక సన్నది వాళ్ళు ఇస్తారు కదా, అది ఉంది. ఇక అది పోయినప్పుడు ఎగ్జామ్లే అని చెప్పి అది కూడా అంతే ఉంచేసిన. ఇంకొకటి ఏంటంటే ఇది గైస్, ఇది 50 or 60 రూపీస్ ఇది ఫ్రెషనర్. అది డిమార్ట్లో కొన్నా నేను. ఒక డిమార్ట్లో 4-5 కొన్నాం గైస్, అట్లా ఉంటుండని అని చెప్పి. ఇట్లాంటి చిన్న చిన్న ఏవో యాక్సెసరీస్ కొంటేనే ఉన్నాం గైస్. అంటే చిన్నపిల్లలు బార్బీ బొమ్మను ముస్తాబ్ చేసినట్టు కార్ కోసం అది ఇది కొని ఇది దీనికి చేస్తున్నాం అనమాట. ఇంకొక క్రేజీ ఐటమ్ ఏంటంటే అది నాకు అన్నిటికంటే బాగా నచ్చింది. ఇప్పుడు మనం ఫోన్ పెట్టుకుంటాం గైస్, ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ పెడతాం ఫోన్. అది ఎట్లా చక్కగా వైర్లెస్ ఛార్జ్ కాదు. సో మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటే ఏడ పెట్టుకుంటాము, ఇక ఇది ఇట్లా పెట్టుకోవాలి ఇరికిరుకుగా. ఎందుకు ఇట్లా అని చెప్పి ఇదిగో ఇది ఆర్డర్ ఇచ్చిన గైస్. ఇది అన్బాక్సింగ్ వీడియో చూడండి మీరు, చాలా సింపుల్ గైస్. ఇది ఎట్లా ఉంటుంది అంటే మీకు చూపిస్తా. ఇదేం లేదు గైస్, ఇట్లా జస్ట్ ఇట్లా సింపుల్గా ఉంటుంది అనమాట. దీంట్లో మనం కావాలంటే మన కార్డ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టి కూడా దీంట్లోనే పెడతా. అండ్ ఇది ఇట్లా వేసేసుకోవచ్చు గైస్. ఇప్పుడు ఇది చూసిరు కదా, ఇది దీనిపైన కుషనింగ్ వచ్చేసి లైట్గా ఉంటుంది. సో కొన్నిసార్లు కొంతమందికి చేతి పెడితే నొప్పి కావచ్చు, దెర్ ఇస్ ఛాన్స్ అంతే. సో ఇది ఇట్లా పెట్టేసినాం అనుకోండి, ఇది ఇట్లా పెట్టేసినాం అంటే అంతే గైస్, ఇలా మెత్తగా ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఫోన్ ఇక్కడ పెట్టినాం కదా, దీనిలో పెట్టుకోవచ్చు, ఇట్లా ఛార్జింగ్ పెట్టి ఇలా పెట్టుకోవచ్చు. ఇది లైక్ చాలా మంచిగా అనిపించింది నాకు, అండ్ చాలా యూస్ఫుల్ కూడా. మీకు కావాలంటే మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నేను ఈ ఐటమ్ లింక్స్ అన్ని వచ్చి డిస్క్రిప్షన్లో పెడతా గైస్, లైక్ మీకు కావాలంటే మీరు తీసుకోవచ్చు. ఇవి అఫిలియేట్ మార్కెటింగ్ లింక్స్ ఏం కాదు, డైరెక్ట్ ప్రోడక్ట్ లింక్స్. మీషోలో ఫ్లిప్కార్ట్లో ఎక్కడ కొన్నా అక్కడివి. మీకు యూస్ఫుల్ అనిపించినవి నచ్చినవి మీరు తీసుకోవచ్చు. అండ్ ఇట్లాంటి చిన్న చిన్న యాక్సెసరీస్ తీసుకుంటున్నాం గైస్, ఎందుకంటే అంటే మనకు కూడా చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి కదా, ఆ ఆనందాలు అనమాట. ఈ అవసరమా అంటే మేబీ, ఐ డోంట్ నో,
మీకు అవసరం అనిపిస్తే మీరు తీసుకోండి. బట్ ఆ ఫ్లోర్ మ్యాట్స్ ఏవైతే ఉంటాయో, మనం ఫ్లోర్ మ్యాట్స్ అయితే కావాలి గైస్, ఎందుకంటే మనం కారు కొన్నప్పుడు ఫ్లోర్ మ్యాట్స్ ఇయ్యరు. ఫ్లోర్ మ్యాట్స్ లేకపోతే ఏమవుతుంది అంటే మొత్తం గలీజ్ అయిపోతుంది కారు. సో కార్ మీరు ఆర్డర్ చేసిన ముందే, అంటే మీరు కార్ ఆర్డర్ చేసిన వెంటనే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫ్లోర్ మ్యాట్లు ఆర్డర్ చేసి పెట్టుకోండి గైస్ అమెజాన్లో. ఇంకోటి ఏంటంటే కంపెనీ వాళ్ళ దగ్గర ఆ ఫ్లోర్ మ్యాట్లు అంత మంచిగా ఏముండే, పైసలు వేస్ట్. మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటిదంటే ఈ డోర్ వైజర్స్ గైస్. అంటే ఈ వెనక డోర్స్ కి డోర్ వైజర్లు ఉన్నా లేకపోయినా ఏం కాదు, కానీ ఫ్రంట్ 2 sides కి డోర్ వైజర్స్ ఉంటే మంచిది. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు మనం ఈ మిర్రర్ లో చూస్తే కనిపించదు గైస్, ఇక్కడ వాటర్ ఇట్లా రన్నింగ్ అయిపోతుంటది. కాబట్టి ఇది ఉంటే కొంచెం ఆ మిర్రర్ కనిపిస్తుంది. ఈ మిర్రర్ పైన కూడా ఇట్లా చిన్న క్యాప్స్ వచ్చినాయి అనమాట. నేను అవి ఇంకా అంటీ లేదు, అవి కూడా అంటిస్తా. ఇంకొక లైక్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అంటే కారు కొన్నప్పుడు నేను ఏం చెప్పినా మనకు ఫ్లోర్ మ్యాట్స్ తీసుకోవాలని చెప్పినా కదా, ఫ్లోర్ మ్యాట్స్ తో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటిదంటే ఇవి గైస్, మడ్ ఫ్లాప్స్. మడ్ ఫ్లాప్స్ కూడా అవి షోరూమ్ లో తీసుకున్న ఏం కాదు, అవి సేమ్ కాస్ట్ ఉంటాయి. 650 ఏమో పడతాయి. ఇక ఫిట్టింగ్ తో ఇంకొక 50-100 ఎక్స్ట్రా తీసుకుంటాడు. ఆ మడ్ ఫ్లాప్స్ తీసుకొని అవి షోరూమ్ లో ఫిక్స్ చేయించుకొని రండి గైస్. ఎందుకంటే ఇప్పుడు ఇది ఫ్రంట్ ఇట్లా వెళ్ళినప్పుడు ఈ మట్టి ఇట్లా వెనకకి వస్తుంది అనమాట. ఫ్రంట్ పైన వెనక ఏదైనా బండి ఉందనుకోండి, ఆ బండి పైన ఇట్లా పడుతుంది అండ్ ఆ వెనకంతా ఖరాబ్ అవుతుంది. సో మడ్ ఫ్లాప్స్ ఉంటే ఏంటంటే అది జరగకుండా ఆపుతుంది అనమాట. బ్లైండ్ స్పాట్ ఉంది, ఆ బ్లైండ్ స్పాట్ కూడా నేను ఇంట్లో మర్చిపోయినా. ఇక్కడ ఇట్లా రౌండ్ ఒకటి ఉంటుంది కదా బ్లైండ్ స్పాట్, అది ఉంటే ఏంటంటే వెనక కొంచెం వైడ్గా కనిపిస్తుంది అనమాట, ఎక్కువ ఏరియా కవర్ అయ్యి చూపిస్తుంది. ఇంకేమైనా యాక్సెసరీస్ ఉంటే కార్కి ఏముంటాయంటే డాష్ క్యామ్ ఉంటుంది గైస్. ఇఫ్ యూ కెన్ ఎఫర్ట్ రియలీ, డాష్ క్యామ్ అయితే పనికొస్తుంది. డాష్ క్యామ్ పెట్టుకోండి. వెనక నుంచి ఓడి గుద్దుతో తెలీదు. యాక్సిడెంట్ నాకే 2-3 సార్లు అయింది. నా ముంగట ఉండేటోడు సడన్గా బ్రేక్ వేస్తాడు, నేను కూడా బ్రేక్ వేస్తాను, కానీ మన వెనకలు ఉండేటోళ్ళు బ్రేక్ వేయాలని ఏం రూల్ లేదు. కాబట్టి మనకి డాష్ క్యామ్ ఉంటే ఏంటంటే నేను టైంకి బ్రేక్ వేసినా నా వెనకలో వేయలేదు, నా తప్పు కాదు, నా ముంగటోడు బ్రేక్ వేసినందుకు నేను వేయాల్సి వచ్చిందని చెప్పి మనం అది చూపెట్టవచ్చు. ఇంకా రోడ్ రేజెస్ అయినప్పుడు ఇట్లాంటివి అయినప్పుడు డాష్ క్యామ్ ఉంటే పనికొస్తుంది. కాబట్టి ఇవి యాక్సెసరీస్ గైస్ నా కార్కి నేను తీసుకున్నాయి. ఆ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతా. ఇఫ్ అట్ ఆల్ యూఆర్ ఇంట్రెస్టెడ్ మీరు అలా ఆర్డర్ చేసుకోండి. ఇంకా ఇట్లాంటిది ఏదైనా కొత్త యాక్సెసరీస్ నాకు తెలియదు ఏదైనా మీరు కొనుక్కుని ఉంటే నాకు షేర్ చేయండి.